ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, అయినా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నిజమైన దేవుడు అని, ఆయన సృష్టికే ఆధారభూతుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాదుగో తండ్రి, పర్వతాలు తొలగిపోయినను మెట్టల తత్తరిలను నా కృపని నీ వేడదని చెప్పావు. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ పిల్లలతో నాతో మాట్లాడి మా హృదయాలు సరిచేసుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగో చేయుట యేసుక్రీస్తు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో, ఏ విషయంలో? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యేసుక్రీస్తుకి అది మంచిదని ప్రభు చెబుతా ఉన్నాడు. ప్రియులారా, మనం ఎన్నో మేలు పొందుతా ఉన్నాం. మనం పుట్టింది మొదలుకొని ప్రతి విషయంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. తల్లి గర్భంలో పిండముగా మనం రూపించక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన భూమి మీదకి మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు నుండి మనకు మేలులే చేస్తా ఉన్నాడు. మరి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? నాడు ఎంతోమంది ప్రియులను చూడండి, కృతజ్ఞతలు లేకుండా దేవాన్ని ఇష్టానుసారంగా జీవించే వారిగా మనం ఉండకూడదండి. ఆయన చేసిన మేలు బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ప్రభు చెబుతా ఉన్నాం. లోకసువార్త 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆయన ఒక గ్రామానికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ప్రియులారా, చూడండి, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. ఏమండి, చాలా మంది భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు సమస్తం కూడా తోసివేశారండి. ఈ కుష్ఠరోగులు ఇంట్లో ఉండకూడదని, ఇది మాకొచ్చిందేమని చెప్పి చాలా మంది ప్రియులు చూడండి, భార్య కావచ్చు, ఏమండి తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రియులరా ఈ 10 మంది కుష్ఠరోగుల్ని తరిమేశారు ఇంట్లో లేకుండా. వీళ్ళంతా ఎవరికి గత్యంతరం లేక వాళ్ళు వెళతా ఉండగా యేసు ప్రభు ఎదురుగా వస్తా ఉన్నారు. యేసు ప్రభు ఎదురుగా వస్తా ఉండగా వీళ్ళందరూ అన్నారు కదా, యేసు ప్రభు వస్తా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఏడుకుందామని చెప్పి దూరముగా నిలబడి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పి ఎప్పుడైతే పిల్లలు చూడండి వాళ్ళు అడుగుతున్నప్పటికీ వాళ్ళు అంటున్నారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులాయని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎన్నో రకాలుగా బాగుపడ్డాం. ఇక్కడ ఈ కుష్ఠరోగులు ప్రియులారా దేవుని సన్నిధిలో ఏమండి యేసు ప్రభు ఎదురుపట్టడంతో వెంటనే అంటున్నారు కదా, ఏమన్నారు? మమ్మల్ని బాగు చేయ్యా అని కేకలు కాస్తాం. ఎవరు దిక్కు లేదు, ఎవరు ప్రియులను చూడండి వీళ్ళని బాగుపరిచేవాడు లేరు. అయినప్పటికీ ప్రియులను చూడండి యేసు ప్రభు ఎదురుపట్టడంతోనే మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పి తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర ఏమండి మొరపెట్టుకుంటున్నారండి. వెంటనే వాళ్ళ గోడు విని వెంటనే ప్రియులను చూడండి మీరు యాజకులు కనపరుచుకోండి అని చెప్పడంతోనే వెళ్ళారు, విశ్వాసంతో వెళ్ళారండి. వెళ్ళటంతోనే వెంటనే ప్రియులరా శుద్ధులయ్యారు. పసిపిల్లగడ దేహంలాగా వచ్చేసింది. ఈ 10 మందికి ప్రియులరా పసిపిల్లగడ దేహంలాగా వచ్చేసరికి వాళ్ళందరూ కూడా
ఎవరు చూస్తున్నారో తెలుసా? నా భార్య కావాలి, నాకు నా తల్లిదండ్రులు కావాలి, నేను పొలాన్ని చూసుకుని వెళ్ళాలి, లేకపోతే నేను వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళంట శుద్ధులు కావడంతోనే ఏనికి తిరిగి ఏమంటే ఇంటికి వెళ్ళిపోయారంట. తర్వాత ఒక ఆయన ఉన్నాడు, అంటున్నాడు కదా 16వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల మీద పడి సాగిలపడెను. ఏమండి, ఇక్కడ ఒక్కడే తిరిగి వచ్చి ఆయన పాదాల మీద పడతా ఉన్నాడండి. కృతజ్ఞత కలిగి స్తుతులు చెబుతా ఉన్నాడు. ఉన్నారా ఈనాడు? ఎన్నో మేలు అనుభవించుకుంటా నీ రోగాలు పోయిన తర్వాత, నీ బాధ పోయిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నావా? కరోనా వైరస్ ఎంతో మందికి వచ్చేసింది. ఏమండి, వెంటనే పిల్లలు చూడండి, హాస్పిటల్కి వెళితే ఎంతో మంది తిరిగి రాలేదు, కానీ కొంతమంది తిరిగి వచ్చారు. తెలుసునా ఎందుకు వచ్చారు? దేవుని దయ, దేవుని కృపను బట్టే పిల్లలు చూడండి బ్రతికి వచ్చారండి. ఎంతమంది ఈనాడు పిల్లలు చూడండి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి నేను నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా జీవించాలని ఎంతమంది చెప్పగలుగుతా ఉన్నా? ఈ దినాల్లో పిల్లలు చూడండి కృతజ్ఞతలు లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలండి. చాలా మందికి కృతజ్ఞత ఉండదండి. ఏదన్నా దేవుడు సహాయం చేస్తే దేవుని దగ్గరికి రావు, దేవునికి ఇవ్వడానికి కూడా ఇష్టపడవండి. ఇలా ఎంతమంది పిల్లలు చూడండి మరలా అదే స్థానంలోకి వెళ్ళిపోతావు, నువ్వేమో నాకు తెలియదు. ఎవరైనా సమయంలో దేవుడు నేను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో నీవు నేను యథార్థంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారండి? ఒక్కడే ప్రియులరా, ఒక్కడే వచ్చాడండి. కృతజ్ఞత కలిగి ఆయన పాదాల మీద పడి, ఏమండి, ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదాల మీద సాగిలపడి వాడు సమరయుడు. ఆయన అంటున్నాడు కదా, అందుకు యేసు 10 మంది శుద్ధులు అయ్యారే, ఆ 90 ఎక్కడ? ఏమండి, ఆ 90 ఎక్కడ? ఆ 90 ఎక్కడని చెప్పి ప్రియులు చూడండి, ఆయన అడిగితే ప్రియులు చూడండి ఒక్కడే తిరిగి వచ్చాడండి. ఒక్కడే తిరిగి వచ్చాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ఏమని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? పరిశుద్ధంగా జీవించే వ్యక్తులుగా ఉంటున్నామా? పవిత్రంగా బ్రతికే వాళ్ళగా ఉంటున్నామా? కృతజ్ఞత లేని వారికి ఉంటున్నారు నాడు. చాలా మంది కృతజ్ఞత లేకుండా జీవించినట్టయితే ఏమండి, దేవుని మర్చిపోతున్నావా? దేవుని కోసం నమ్మకంగా ఉండకుండా దేవుని కోసం అపనమ్మకంగా చేస్తున్నాం. కానీ ఆ ఒక్కడెవరో తెలుసిన? సమరయుడు. దేవుణ్ణి ఎరగని వాడండి. దేవునికి అపనమ్మకంగా జీవిస్తున్నామని నాకు తెలియదు, కానీ నీవు నేను కూడా పరిశుద్ధంగా జీవించేలాగా, పవిత్రంగా బ్రతికేలాగా ఉన్నావా? కృతజ్ఞత. ఏమండి, నీకు చేసిన మేలు బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎన్ని జబ్బులు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా నేను దేవుడు దీవిస్తే కృతజ్ఞత ఉంటున్నావా? కృతజ్ఞత లేదు. దేవునికి నమ్మకంగా ఉండటం లేదు. ప్రియులరా, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, అలాగ చేయుట యేసుక్రీస్తునందు మంచిది అంటున్నాడండి. ప్రతి విషయమందు, అన్ని విషయాల్లో దేవుడి దాన్ని చేస్తే, ఏమండి, దేవుడు నీకు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీకు బట్టలు ఇచ్చాడండి, కృతజ్ఞతగా ఉన్నావా? నీకు ఉద్యోగం ఇచ్చాడండి, కృతజ్ఞతగా ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, నీవు పెళ్లి కాదనుకుంటే నీకు పెళ్లి అయింది, నీకు పిల్లలు పుట్టలేదనుకుంటే పిల్లలు పుడతా ఉన్నారండి. కృతజ్ఞతగా ఉన్నావా? ఈనాడు ఎంతమంది కృతజ్ఞత లేకుండా జీవిస్తా ఉన్నాం. ప్రియులరా, దేవునికి నమ్మకంగా జీవించకపోయినట్టయితే, కృతజ్ఞత లేకపోయినట్టయితే ప్రియులరా, ఎంతమంది ప్రియులరా చూడండి దేవుని ఆశీస్సులు పొందుకోలేక, దేవుని ఆశీర్వాదాలు రాక అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు బాధపడటం. కృతజ్ఞత, నేను ఎదిస్తాను దేవుడికి, దేవునికి నమ్మకంగా ఉంటాను, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తానని ఎప్పుడైనా చెప్పగలిగినట్టయితే ప్రియులరా, దేవుడు నిన్ను అన్యాయస్తుడి కాదండి,
నువ్వు ఒక్కటి ఇస్తే ఆయన ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాడు. ఇస్తావా? ఇవ్వడానికి ఇష్టపడరండి కొంతమంది. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరండి, తగ్గించుకోవడానికి ఇష్టపడరు, దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడరు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకుని దేవునికి నమ్మకంగా జీవించినట్టయితే దేవుడు నిన్ను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు కానీ తమ వాదములందు వ్యర్థులాయరి. ప్రియులారా, వాదాలతో వ్యర్థత్వాన్ని గడుపుతా ఉన్నారు. కానీ ఏమండి, మరియు వారు దేవుని ఎరిగి వారు దేవునిగా మహింపరచలేదండి. చాలా మంది దేవునిగా ఎరుగుతున్నారు కానీ దేవునికి మహిమ వచ్చేలాగుంటున్నావా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతలు లేకుండా జీవిస్తున్నావా? దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహింపరచలేదంట. వారి వాదముల యందు వ్యర్థులైపోతా ఉన్నారు. వ్యర్థతలు వ్యర్థంగా జీవిస్తాం. ప్రియులారా, నువ్వు దేవుని ఎరిగావు, ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా? నా ప్రభు నన్ను ప్రాణాలు కాపాడాడు, ఎన్ని గండాలు తప్పించాడండి నీకు, ఎన్ని బాధలు చెల్లించాడు. కృతజ్ఞత కలిగి ఉన్నావా? నా ప్రభు నన్ను ముట్టాడు, ప్రభు నన్ను ఆదుకున్నాడు, ప్రభు నాకు ఇది ఇచ్చాడని ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టయితే ప్రియులరా, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడండి. నాడు ఎంతో మంది ప్రియులరా దేవునికి నమ్మకంగా ఉండకుండా అపనమ్మకంగా జీవించుకుంటా ఇష్టానుసారంగా బ్రతికే నీవు నేను ప్రియులరా జాగ్రత్తగా ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత లేదండి. ఈ 10 మందిలో ఒక్కడే వచ్చాడు. ఈ 90 ఏమైపోయారు? ఈ 90 ప్రియులరా భార్య గుర్తు వచ్చేసరికి భార్య కాడికి వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు గుర్తు వచ్చేసరికి తల్లిదండ్రులు గుర్తు వాళ్ళ చోట్లకి వెళ్ళారు. అలాగని వ్యాపారం చేయాలనుకున్నాడు, వ్యాపారానికి వెళ్ళారు. ఉద్యోగం చేయాల్సిన వాడు ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేకపోయాడు. వాళ్ళు వాడాలండి వ్యర్థులైపోతున్నారు. సంవత్సరాలు ఈ రోజు బాగోట్ల భార్య భర్తలు చీలిపోవటం కారణం ఏంటో తెలుసిన? నాడు నాకు కోవిడ్ నుండి ఒక అతను ఫోన్ చేసి, అయ్యా నా భార్య నన్ను టార్చర్ పెడుతుంది అయ్యా. ఏమండి, కోవిడ్ నుంచి చేసి అంటున్నాడు కదా, నా భార్య తల్లిదండ్రులు టార్చర్ పెడుతూ ఉన్నది, నన్ను కూడా టార్చర్ పెడుతూ ఉన్నది. ప్రియులరా, తన దేవుని తిరిగిన వాడు కాబట్టి ప్రార్థన చేయించుకొని కృతజ్ఞతగా ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది కృతజ్ఞత లేకుండా ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సర్వోదయానికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటున్నావా? చాలా మందికి ఇష్టం లేదండి, గర్వం అండి. మనసులు గర్వంతో జీవిస్తున్నావు, వ్యర్థత్వంగా జీవిస్తున్నట్టే. కారణం ఏంటో తెలుసిన? నీకు ఏ కార్యం జరగట్లా. కారణం ఏంటి? తగ్గించుకో. దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండవు అన్నమాట. అందుకోసం ప్రియులరా, ఈనాడు ఎంతమంది జీవితాలు పాడైపోతా ఉన్నాయి. దేవుడి దగ్గరికి వస్తున్నావుగా, దేవుడికి ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు? యథార్థంగా జీవించలేకపోవడం కారణం ఏంటంటే నీ వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోలేవు, నీ పాపాన్ని వదిలిపెట్టవు, నీ రాక బ్రతుకును మార్చుకోవండి. ప్రియులరా, మనం మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం అంటాడు కదా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు కదా, ఆయనకు కోపం వచ్చి అంటున్నాడు కదా మాట, దేవుణ్ణి మనసు వాళ్ళారా దేన్ని యోచించుకుని లేని ఎడల మిమ్మల్ని చీల్చివేసుకును, తప్పించేవాడు ఒక్కడు లేకపోయిను. ప్రియులరా, ఆ సమయం వచ్చిందంటే నిన్ను ఎవడో తప్పించలేడండి. దేవుని మర్చిపోతున్నావు కదా, దేవునికి నమ్మకంగా ఉండకుండా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నట్లయితే ప్రియులరా ఎంతమంది మర్చిపోతా ఉన్నాం. దేవుని మర్చిపోవాలరా, దీన్ని యేసుని లేని మిమ్మల్ని చీల్చివేసుకును, తప్పించేవాడు ఒక్కడును లేకపోవు. ఎవరన్నా తప్పిస్తారా నిన్ను? నువ్వు మనసు మీద కొండుకొని రోగంతో ఓ నడుస్తుంటే ఎవరైనా రక్షిస్తారా? నీ బంధువులు, నీ భర్త, నీ భార్య వచ్చి చూసిపోతా ఉంటారు. కానీ ఎవరు లేవనెత్తేవాడు లేరు. ఒక్కడేనండి, ఒక్కడే. ఏమండి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించేవాడు ఒక్కడే. ఆయన పాదాల దగ్గరికి వస్తావా తల్లి? సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు నన్ను రక్షించాడు, ఈ వ్యాధి నుంచి విడిపించాడు, ఈ రోగం నుంచి విడిపించాడు,
నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, చదువులో నేను ఫస్ట్ వచ్చానని చెప్పి నీవు కృతజ్ఞతగా ఉన్నావా? ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారండి? పరిశుద్ధంగా జీవించాలి, కృతజ్ఞత కలిగి ఆయన పాదాల మీద పడాలని ఎంతమంది చెప్పగలుగుతూ ఉన్నారు? ఏమండి ప్రియులారా, దేవుని మనసు వాళ్ళరా దీన్ని వేసించుడి లేని ఎడల మిమ్మల్ని చీల్చివేసేదను తప్పించేవాడు ఒక్కడును లేకపోవు. ప్రియులారా, ఎవడు ఉండడండి ఆ టైంకి వచ్చేసరికి? నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వనని ఉంది వాక్యంలో. ఎన్ని మార్లు ప్రియులారా, ఎన్ని మార్లు నీకు సహాయం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆరాధన చేసుకుందాం, ఎప్పుడైనా ప్రార్థన పెట్టించుకుందాం, ఎప్పుడైనా దేవుని శాఖలు పిలిపించుకుందామని చెప్పగలిగే ఎత్తుగా ఉన్నావా? నీకు ఏదైనా మేలు జరిగితే మనం దేవుడు గుర్తున్నాడండి, దేవుని శాఖ కూడా గుర్తున్నాడు, దేవుని మందిరం కూడా గుర్తున్నాడు కొంతమంది. నీవు నేను ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకాలని జ్ఞాపకం తెచ్చుకో. నాకు ఈ మేలు చేశాడు ఆయన, నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఎంత మేలు చేశాడని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నీవే చేసావు కదయ్యా అని కృతజ్ఞత కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా చేస్తాడు. ఇది కాదండి, ఇంకా మేలు చేస్తాడండి ఆయన. కృతజ్ఞత కలిగి ఉన్నట్టయితే ప్రియులరా నీకు మేలు చేయాలని చూస్తా ఉన్నాడు. ప్రియులరా, మార్కు సువార్త 5వ అధ్యాయము వారు సముద్రమునకు అద్దునున్న గెరాసుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే ఆ పేతురాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడిను. వాడు సమాధులలో వాసన చేయవాడు, సంఖ్యలతోనైనను ఎవరిని బంధించలేకపోయాను. పలుమార్లు వారి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించును. వాడు ఆ చేతు సంఖ్యలను తెంపి కాలు సంఖ్యను తుత్తులుగా చేసిన కనుక ఎవడను అని సాధుపరచలేకపోయాను. ప్రియులరా, 2000 దయ్యాలు పట్టిన వాడు ఎప్పుడైతే సముద్రం నుంచి వస్తా ఉన్నాడో ప్రియులరా యేసు ప్రభు ఎదురుపడ్డాడు. ఎవరండి, నువ్వు బాగలేకపోతే దేవుని బిడ్డలు వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తారండి. నా కుటుంబం బాగలేదని అని చెబితే నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమైనా ఇస్తున్నావా వాళ్ళకి? నీ కోసం కన్నీరు కారుతున్న వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతున్నావా? దేవుని సన్నిధికి రాగలుగుతున్నావు. నువ్వు ఇవ్వకపోయినా బాధ లేదు, కానీ దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? రోగంలో పడినప్పుడు, దయ్యాలతో పడినప్పుడు దేవుని ముట్టి ఏమనైతే దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడు. ప్రియులరా, ఇతనికి దయ్యాలు బట్టి ఏమండి ఇంటి వారందరూ కూడా పట్టుకొని వీడు అటు ఇటు పోతా ఉన్నాడని చెప్పి కాళ్ళకి చేతులకు సంఖ్యలు ఎత్తే ఆ సంఖ్యలంట తుత్తులేగా తెంపి పడేశాడు. వాడు ఎవరు స్వాగపరచలేకపోయారు. వీడి నివాసం ఎక్కడో తెలుసునా? సమాధుల్లో. ఎక్కడ? వీడు పండుకునేది ఎక్కడండి? సమాధుల్లో పండుకుంటున్నాడండి. అనేకమైన దయ్యాలు బట్టి ప్రియుల మనసులు అల్లాడిపోతా ఉంటే ఎవరు సాధుపరిచేది? ఎవరు సాధుపరచలేకపోతారు. పలుమార్లు ప్రియులు చూడండి రాళ్లతో కోసుకుంటున్నాడు. ఈనాడు ఎంతమంది రాళ్లతో కోసుకుంటున్నారండి. ఈనాడు యవన పిల్లలు చూడండి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఏమండి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంటున్నారండి. యవన పిల్లలు చూస్తామంటే ఏమండి వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుకుంటారో తెలుసా? ఇదిగో ఎక్కడ హీరో చేతుల మీద, నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు అని చెప్పి ప్రియులు చూడండి. ఇంటి వాడు కానీ లేకపోతే ప్రియుడు కానీ వద్దన్నప్పుడు చేతులు కోసుకుంటున్నారండి. ఎక్కడ కోసుకుంటున్నారు? మా దగ్గరకు ఒక కథను వచ్చిండు, భార్య కాపురానికి రాకపోతే మేము తోటలో ప్రార్థన చేస్తామంటే అక్కడికి వచ్చిండు కోసుకొని, బ్లేడ్తో కోసుకొని వచ్చి, అయ్యో ఎందుకు ఇలా కోసుకున్నావు అంటే నా భార్య నాకు రావట్లేదు, దగ్గర మీరు రావాలి గారు. ఇంతవరకు ప్రార్థనకు రాడండి. అతనికి పిల్లలు పుట్టారు, ఇప్పుడు 3 పిల్లలు పుట్టారు, ప్రార్థనకే పుట్టాడు. నీ భార్య రాకపోతే నువ్వు కోసుకుంటావా? ఏమని నాడు ఎంతమంది పిల్లలు వచ్చండి, అతను చూడకపోతే నేను ఉండలేను, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. ప్రియులరా, ఎంతమంది కోసుకుంటున్నారండి? కోసుకుంటున్నావా? ఏమండి
పుట్టుమచ్చలు వేసుకుంటున్నారు, చేతుల మీద పుట్టుమచ్చలు వేసుకున్నారండి. కొంతమంది ఎదురుములకు వేసుకుంటున్నారు. రాయమాయ నా ఫ్రీ లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఎంతమంది కోసుకున్నారండి. ఈడు కూడా రాళ్ళతో కోసుకున్నాడండి. ఎవరు సాధపరుస్తారు? ఎవరిని నిన్ను సాధపరిచేది? యేసు ప్రభువే ఎదురు వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను గాయపరుచుకొచ్చు ఉండెనో. పిల్లలు కేకలు పెడతా ఉన్నాడండి. కొంతమంది దయ్యాలు పట్టినోడు కేకలు పెడతామంటే పిల్లలు కూడా అదురుకుంటారండి, పెద్దవాడు అదురుకుంటా ఉంటారు. నీ ఇంటూ ఎలాంటి కేకలు కనపడుతున్నాయి? నీ ఇంటూ ఎలాంటి కేకలు వినపడుతున్నాయి అండి? చాలా మంది ఇళ్లలో తాగి వచ్చి కేకలు పెడతా ఉంటారు. దయ్యాలు పట్టిన వాడు, భార్యను కొట్టేవాడు, పిల్లలు పారిపోతా ఉంటారు. దిశ వలన వస్తావు కదా నీ ఇంటికి. పిల్లరా, ఈ దయ్యాలు పట్టిన వాడు పిల్లలు చూడండి, బట్టలు లేవండి, దిగంబరంగా ఉన్నాడు. ఎవరు సాధుపరచకపోతే దేవుడే వాడిని చూసి, వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేస్తుంది. దయ్యాలు కూడా దేవుడికి నమస్కారం చేస్తుంది, మనం చెయ్యం. అర్థమవుతుందా? పిల్లలు కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి అమ్మా. దయ్యాలు యేసు ప్రభువును చూసి నమస్కారం చేస్తున్నాయండి. ఇప్పుడు ఒక మంచి మాట చెబుతాను మీకు నేను. దయ్యాలంటేనేమో మనకు భయం. అర్థం ఉందా? దయ్యాలంటే మనకు భయం, దేవుడంటే దయ్యానికి భయం అండి. అర్థమవుతుందా? దేవుని చూసి నమస్కారం చేస్తున్నాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఏమంటున్నది? ఎదురుపడి అంటుంది కదా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇదిగో నన్ను బాధపరిస్థితుల్లో మేము సురక్షితంగా ఉన్నాం. ఏమండి, ఎవరి దగ్గర ఉన్నారంట? ఈడిలో మేము చాలా దయ్యాలతో ఉన్నాం. నీ పేరేమని అడగగా 9, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన అని ఏలయనగా మేము అనేకులమని చెప్పి చాలా పెద్ద చెబుతున్నాము. సేన నా పేరేంటంట? పెద్ద డెవిల్స్ అండి, పెద్ద దయ్యం. నా పేరు సేన, మేము అనేకుల వీళ్ళు ఉన్నాం. మేము ఎవరిలో? దయ్యం ఉన్నవాడిని పట్టుకోవడానికి వీలు పడదండి. దయ్యం ఉంటే నీ ఇష్టం అన్నమాట. ప్రార్థనకు రావు, దేవుని మీద మనసు ఉంచు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. ఏమండి, నీకు మనసు కుదరగా ఉన్నప్పుడే వస్తావు, లేకపోతే దేవుడు ఎవరో నీకు తెలియదు. ఎన్ని మేలు చేసినా కృతజ్ఞత కలిగి ఉంటావా? ఎన్ని మేలు అండి, నిన్ను పుట్టిన కానించి ఎన్ని మేలు చేస్తున్నాడండి దేవుడు. ఎప్పుడైనా అర్థమైందా? ఆయన సన్నిధిలో 2 గంటల సేపు కూర్చొని ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే నాకు ఇంకా దీవెన వస్తుంది, నా పిల్లలు దీవిస్తాడే, నా భార్యను దీవిస్తాడే, నా భర్తను దీవిస్తాడే. తెలుస్తుందా? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావో నాకు తెలియదు, కానీ సహోదరా, నీ జీవితాన్ని మార్చుకోవయ్యా, నీ బ్రతుకుని మార్చుకో, నీ కుటుంబాన్ని కట్టుకుని తండ్రిగా ఉండు. ప్రియులరా, ఇతను దయ్యాలు ఎప్పుడైతే ప్రియులు చూడండి చల్లరేగుతా ఉన్నాయి. దేవుడు అన్నాడు కదా, ఏమంటే 11వ వచనం, యేసు వాటికి సెలవీగా అపిత్రాత్మలో వాణ్ణి విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి వరిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చినో. ప్రియులరా, అయ్యా, ఎప్పుడైతే ప్రియులు చూడండి వాడిలోంచి దయ్యాలు మనిషిని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? మనిషిని బాగు చేయడానికి, నీ బాధను నీ కష్టాలను చిరిపించడానికి వస్తే ఆయన ఎవరైనా తోసేస్తున్నావు కదా కదా. నీకు బాగా ఉన్నట్టయితే అసలు ప్రభువుని మర్చిపోతున్నావు కదా. బాగలేనప్పుడు దేవుడి కాడికి వస్తావు, బాగలేనప్పుడు దేవుడి కాడికి వస్తావు, అప్పుడు ప్రభు అంటావు. బాగున్న తర్వాత నీకు అసలు పట్టదండి, చాలా మందికి పట్టట్లేదండి. ఈ 2000 దయ్యాలు పట్టిన వాడిని చూసి కనికరపడి ఆ దయ్యాలు ఎలగొడితే పందులు ఆ మేస్తుండగా ఆ పందుల్లోకి పంపించిన తర్వాత వాడంట ఏమండి
వాడు స్వస్థచిత్తుడైనట్టండి. ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని ఏమండి ఇంటికి వెళ్ళిపోయాడంట. మంచి వస్త్రాలు కట్టుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నాడండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత వెంటనే వాళ్ళందరూ, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, దేశ దేశంలో అందరూ కూడా అంట ఏమంటే ఆయన చూడటానికి వస్తూ ఉన్నారంట. అరే దయ్యాలు పట్టినోడే వీడెప్పుడో సమాధుల్లో ఉండేవాడే, వీడు ఎలాగ బాగుపడ్డాడు అని చెప్పి ప్రియులరా వెంటనేనంట అందరూ వచ్చి వస్తూ ఉన్నారంట. ఆయన వెళ్ళటానికంట సిద్ధంగా ఉండి ఏమండి 18వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకు తమనుండమని ఆయన ప్రతిమాడుకును గనక ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యమన్నిటినీ వారికి తెలియజేయమని చెప్పెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నీ దిగపులలో ప్రకటింపగా ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియుడా, యేసు ప్రభా నన్ను ఎవరు కూడా కరుణించలేదయ్యా. నా తల్లి బయటికి నెట్టేసింది, నా భార్య బయటికి నెట్టేసింది, నా బంధువులు బయటికి నెట్టేశారయ్యా, నన్ను ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతగా మారిపోయానంటే ప్రభా నువ్వే కదయ్యా కారణం. ఆ దయ్యాలన్నీ ఎలగొట్టిన తర్వాత నన్ను మనిషిగా చేసింది నీవే కదయ్యా. మంచి మనసు ఇచ్చిన మంచి యేసయ్యా నువ్వే కదని చెప్పి ఏమండి ఆయన దగ్గరకు ఏడుకొని ఇక్కడి నుంచి వెళ్ళొద్దయ్యా. ఆయన ధోనికి వెళ్ళేటప్పుడు అంటున్నాడంట, ఇతను దయ్యాలు పట్టినవాడు, నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళితే నన్ను ఎవరో పట్టించుకోరయ్యా అంటే యేసుప్రభు అన్నాడు కదా, ఇదిగో నీకు జరిగిందంతా కూడా ఈ దిగపల్లులో ప్రకటించు, సాక్ష్యం చెప్పు. చెబుతున్నావా? నీకు జరిగిన దాన్ని బట్టి, నీ రోగాన్ని పోయిన దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? దేవుడు చేసిన మేలు బట్టి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? సాక్ష్యం చెప్పాలంటే అదులు భయం, తగులాడాలంటే భయం ఉండదండి మనుషులకి. దేవుని చిత్తాన్ని చెయ్యకుండా, దేవునికి నమ్మకంగా ఉండకుండా ఇతను ప్రియుల కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పిన దాన్ని బట్టి దిగపల్లంతా కూడా ప్రకటిస్తా ఉన్నాడు, నా యేసయ్య నన్ను బాగు చేశాడు. అందరికి చెబుతూ ఉన్నాడండి, అందరికి చెబుతున్నా కృతజ్ఞత కలిగి ఉంటున్నాడండి. కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించును, పాడు గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన ఈ యాకోబును తన స్వాచ్ఛమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన్ని అతన్ని రప్పించును. ప్రియులు చూడండి, తన పాడి గొర్రెలు మానిపించి, గొర్రెలు కాసుకునేవాడిని ఆ గొర్రెలు మానిపించి ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రియుల రోజున స్వాచ్ఛంగా ఉండటానికి ఏం చేశాడంట? పాడి గొర్రెల వైపేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా ఆయన తట్టు తిప్పడానికి ప్రియులరా కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఎక్కడో పాపంలో శాపంలో కొట్టుకొని పోతున్న నిన్ను దేవుడి కనికరించి ఒక సావాసాన్ని ఇస్తే నమ్మకంగా ఉంటున్నావా? ఏమండి ఎవరు పోతారులే అనుకుంటున్నావా? లెక్కలేదనుకుంటున్నావా? సహోదరుడా, లెక్క ఉన్నది. ఒకనాడు నీకు లెక్క ఉన్నది. ప్రతి విషయంలో నీవు ఏమండి లెక్కప్ప చెప్పాల్సిన రోజు ఒకటి ఉన్నదండి. పురిలడా మనం నమ్మకంగా ఉందాం, కృతజ్ఞత కలిగి ఉందాం. పాపంలో శాపంలో నువ్వు చేసిన మోసాలు, దొంగతనాలు ఎన్నెన్నో చేస్తూ ఉండగా నిన్ను పరిశుద్ధంగా మార్చుకోవడానికి తీసుకొచ్చి ఒక సావాసంలో పెడితే నమ్మకంగా పాడి గొర్రెలు పాడి గొర్రెలు కాసుకుంటున్నా అడుగుల్లో పిల్లరా గట్టల్లో రాళ్ళల్లో కోసుకొని పోతుంది శరీరం అంతా కూడా. దేవునికి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అతను తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద పాడి గొర్రెలను మానిపించి గొర్రెల దొడ్డిలో నుండి ఏమంటున్నాడు? గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించును, పాడి గొర్రెలను వెంబడించటం మానిపించి తన ప్రజలని యాకోబు తన స్వాచ్ఛ మీద ఇశ్రాయేలు మేపుటకు అతన్ని రప్పించును. ఎవరిని రప్పించాడంట? దావీదుని ప్రియులరా ఇశ్రాయేలు ప్రజల మీద అందరి మీదకి తన స్వాచ్ఛ మీదకి ప్రియులరచండి నడిపించడానికి తీసుకొచ్చాడు. అలాంటి వాడు ప్రియులరచండి ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం
3వ అధ్యాయంలో అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ప్రియులొచ్చండి ఇక్కడ అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాని కృతజ్ఞత అండి. తన ప్రాణాన్ని గురించి చెప్పుకున్నాడు. ప్రియులరా, ఈనాడు ఎంతమంది ప్రియులరా, ఒక అతనికంట కలెక్టర్ ఉద్యోగం వచ్చిందంట. ఏమండి, బాగా పేదవాడిగా ఉండగా ఈ పేదవాడు ప్రియులు చూడండి, ఒక పాయింట్ ఒక సొక్కతో ప్రియులు చూడండి చెంబులో బొగ్గులు పూసుకొని నింపేసుకొని, ఏమండి రాత్రి అంతా కూడా ప్రియులు చూడండి ఆ బట్టలు ఆరబెట్టుకొని తెల్లారి పొద్దున ఏమండి ఆ బట్టలు మరలా చెంబులో బొగ్గులు వేసుకొని దాన్ని రుద్దుకొని, ఏమండి 7 గంటలకి ప్రయాణం అయి ప్రియులు చూడండి ఏమండి కాలేజీకి వెళ్ళేవాడు. ఒక పాయింట్ ఒక సొక్కతో ప్రియులు చూడండి తన ఏమండి జీవితాన్ని గడిపాడంట. ఒకనాడు ప్రియులు చూడండి ఆశ్చర్యంగా అతనికి కలెక్టర్ అనే జాబ్ వచ్చేసింది. కలెక్టర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియులు చూడండి తనకు ఒక కారు వచ్చేసింది, తనకు ఒక బంగ్లా ఇచ్చారండి. ఆ కారు ప్రియులు చూడండి ఒక డ్రైవర్ ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చారు. ఆ కారు మీద పోయేటప్పుడు సూట్ కేసు తీసుకుని వెళ్తా ఉన్నాడంట. సూట్ కేసుకొని తీసుకుని వెళ్తా ఉండగా ప్రియులు చూడండి ప్రతిరోజు ఏమంటే రూమ్లో పెట్టుకుని ఆ సూట్ కేసు అక్కడ పెట్టి వచ్చి సీట్లో కూర్చొని ప్రియులరా ఏమండి ఆ ఉద్యోగం చేస్తా ఉన్నాను. కలెక్టర్గా చేస్తున్న ఆ సమయంలో ప్రియులరా అక్కడ ఉన్న కొంతమంది అడిగారంట, ఏమండి మీరు తీసుకొచ్చే సూట్ కేసు దాంట్లో నుంచి ఓపెన్ చేయట్లేదు కానీ దాన్ని తీసుకుపోయి భద్రంగా పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు భద్రంగా అని చెప్పి ఏమండి అడిగిన తర్వాత అందరు కూడుకొని మన కలెక్టర్ గారిని అడుగుదాం, అసలు ఏంటో ఆ సూట్ కేసులో ఉందా రహస్యం ఏంటో అడుగుదామని చెప్పి ఆయన అడిగారంట. ఆ కలెక్టర్ గారిని అడగటంతో వెంటనే ప్రియులరా ఆ కలెక్టర్ గారు ఇంకోనాడు చెప్పాలనుకున్నాను, నా ఇష్టం చెప్పాలనుకున్నానని చెప్పి వెంటనే ఆ బ్యాగ్ తీసుకొచ్చారంట. అందరూ రండి, అందరూ చూడండి అని చెప్పి ఏమండి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి సినిగిపోయిన ప్యాంట్, మోకాళ్ళ కాడ ఏమండి సంఖంలో చినిగిన ఆ షర్టు, ఈ 2 చూపిస్తామంట. ఒకప్పుడు నా స్థితి ఇది, తన స్థితి ఏంటంట, ఒకప్పుడు నేను ప్రియులలో చూడండి ఈ ప్యాంట్ మీద ఈ సొక్క మీద నేను పగలంతా తొడుక్కునేవాడిని, రాత్రి వచ్చేసరికి ఏదో ఒకటి ఏమండి లింగి లాంటి కట్టుకునేవాడిని, బన్నీతో ఉండేవాడిని. ఆ రాత్రి ఉతుక్కొని ఆరబెట్టుకొని పొద్దున్నే లేచి చెంబులో బొగ్గులు వేసి దాన్ని రుద్దుకొని మరలా కాలేజీకి వెళ్ళేవాడు. నా స్థితి ఇది ఒకప్పుడు అని చెప్పి ఆ షర్ట్ని ఆ ప్యాంట్ చూపిస్తా ఉన్నాడంట. ప్రియులరా కృతజ్ఞత దాన్ని మర్చిపోలేదండి, ఆ బట్టలు మర్చిపోలేదండి. కృతజ్ఞత కలిగి ప్రతిరోజు ఇది నా జీవితం, పాత జీవితం చెబుతావా నువ్వు? ఈరోజు ప్రియులు చూడండి 3 పూటలు తింటున్నావంటే కారణం ఏంటి? మంచిగా ఉన్నావంటే కారణం ఏంటి? ఒకప్పుడు దరిద్రంగా ఉన్నావు, ఒకప్పుడు ప్రియులు చూడండి బెకారిగా తిరుగుతూ ఉన్నావు, నువ్వెక్కడో హెంగంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నా నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు తీసుకొస్తే కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని మర్చిపోతున్నావు కదా, అందుకంటున్నాడు దేవుని మనసు వల్ల దీన్ని వేషించుడి, దీన్ని లేని ఇడ మిమ్మల్ని చీల్చి వేసిద్దును, తప్పించేవాడు ఒక్కడును. మర్చిపోతున్నావు కదా దేవుడు అంటే. ఏమండి ఎలాంటి వాడిని తీసుకొచ్చి కలెక్టర్గా పెడితే మర్చిపోలేదండి. దేవుడిని తెలుసుకొని నీవు మర్చిపోతున్నావు కదా. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే, దేవుడు నీకు వ్యాపారాన్ని ఇస్తే, దేవుడు నీకు భార్యని ఇస్తే, దేవుడు నీకు బిడ్డలు ఇస్తే మర్చిపోతున్నావు కదా. ఎంతమంది నాడు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. మరిలరా మరలా ఇస్తా ఎప్పుడు కుదరదో. ఈనాడు ఎంతోమంది ప్రియులు వచ్చండి మరలా ఎప్పుడు ఇస్తా, నువ్వు ఇస్తే తీసుకున్నాడా? నీ బాధలన్నీ నీ సమస్యలన్నీ పోగొట్టిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండకుండా ప్రియులరా నువ్వు అలా జీవిస్తున్నావు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. ప్రియులరా ఆయన అంటున్నాడు కదా, ఈ పాడి గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంతో మంది సైనికుల్ని గుర్రాలని
కోట్ల ఆస్తి ఇచ్చి ప్రజల్నిచ్చి ప్రియులొచ్చండి పరిపాలించమని దేవుడు దావీదుకి ఏర్పాటు చేసిన తర్వాత, సింహాసనంలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన మనసు పోకుండా అంటున్నారు కదా, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము, నా ప్రాణమా యెహోవాని. ప్రాణాన్ని గురించి చెప్పుకున్నాడండి ప్రతి విషయంలో. మరలా దేవుణ్ణి మర్చిపోవద్దు ప్రాణమా. దేవాండి నీ ప్రాణం ఎన్నిసార్లు ప్రియులండి మర్చిపోయింది దేవుణ్ణి? కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవునికి నమ్మకంగా జీవించావా? ఏదో ఇస్కరియోతు ప్రియులరా ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే జీవించాడు, కానీ కృతజ్ఞత లేకుంటున్నాడండి. డబ్బు డబ్బు ఈనాడు ప్రియులు చూడండి, డబ్బు కావాలా? దేవుడు వద్దు నాకు, దేవుని సన్నిధి నాకు వద్దు, దేవుడు కావాలా? భోగ భాగ్యాలు కావాలా? కేళి విలాసంగా తిరగాలి నేను అనుకుంటున్నావా? దరిద్రంగా జీవిస్తున్నావా? దేవుని నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడండి ప్రియులరా. దేవుడు ప్రియులరా ఏమండి ఈ దరిద్రుని బాగు చేయాలనుకున్నాడండి. ఈ దరిద్రుని బాగు చేసి 12 సింహాసనాలు ప్రియులు వచ్చండి ఆ లోకరాజ్యంలో ఏర్పాటు చేస్తే ఆ సింహాసనాలు లేకుండా, ఆ సింహాసనాన్ని లేకుండా చేసుకున్నాడండి. ఒకడంట మరీ దరిద్రంగా ఉన్నాడంటండి, మరీ దరిద్రంగా ఉన్నాడంట. దేవుడు అనుకున్నాడంట ఈ దరిద్రుని బాగు చేద్దాం అని చెప్పి ఏమండి ఒక గుంట తీసి, రోడ్డు మీద గుంట తీసి, గుంటలోనంట బంగారం వజ్రాలు పూడ్చి దాని మీద రాయి పెట్టాడంట అండి. గుమ్మడికాయలో, ఆ గుమ్మడికాయలో ప్రియులు చూడండి వజ్రాలు పోసి, బంగారం పోసి ఏమండి రోడ్డు మీద పెట్టాడు. వాటి నడుచుకుంటూ వస్తుంటే, ఎవరు లేనప్పుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గుమ్మడికాయ పెట్టాడంట. ఆ గుమ్మడికాయ పెట్టి, గుమ్మడికాయ ఎందుకు చూసుకొని అందులో ఉన్న బంగారాన్ని వజ్రాలు తీసుకుంటాడేమో అని చెప్పి దేవుడంట వాడి మీద కనికరం చూపించి ఆ గుమ్మడికాయ వడుతున్న ఆ రోడ్డు మీద పెట్టి ఆయన ప్రత్యక్షం అయిపోయాడంట. వాడు అక్కడికి వచ్చేసరికి వస్తా ఉన్నాడు, పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నాడు. వచ్చి ఆడికి వచ్చిన తర్వాత అంట ఎక్కడి నుంచి కళ్ళు మూసుకొని పోతే ఎట్లా ఉంటుందని చెప్పి కళ్ళు మూసుకొని అడుగుతా ఉన్నాడు. చూడండి ఈ దరిద్రం ఎవరు బాగా చేస్తారు చెప్పండి. ఆడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని నడుస్తూ ఉన్నాడంట. ఏంటంట కాలుకి వెంటనే ఏమంటే అది పగిలిపోయి ఆ బంగారం వజ్రాలు పైకి లేచినంట. ఏంటి లేచినని చెప్పి లేచిన తర్వాత గుర్రాన్ని నప్పి అవన్నీ తీసుకుని వెళ్ళాడంటండి. ఎవరు బాగు చేస్తారు నేను ఈ దరిద్రుణ్ణి? దేవుడిని బాగు చేయాలనుకుంటున్నాడు ప్రియులరా. ఇంకా దరిద్రంగా ఉన్నామని, ఇంకా నీ జీవితాన్ని మార్చుకున్నాడు, కృతజ్ఞత కలిగి ఉంటావేమో, మందిరంలో జీవిస్తావేమో, నీ రోగం పోయిన తర్వాత, నీ వ్యాధి పోయిన తర్వాత ఆయన పని చేస్తావేమని నేను ఆయన ఎదురు చూస్తావంటే కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు. నాడు ఎంతో మంది ప్రియులు చూడండి, ఇల్లు, భార్య, పిల్లలు, అదే ధ్యాస. నిన్ను బాగు చేశాడే, నిన్ను కనికరించాడే, నీ రోగాన్ని పోగొట్టాడే, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడే, నీకు భార్యని ఇచ్చాడే. కృతజ్ఞత ఉందా? ఈ దరిద్రుని బాగు చేయడానికి ఆ గుమ్మడికాయ నిండా బంగారం వజ్రాలు పెడితే అక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని వెళ్తావా? ఏమండి ప్రియులరా, నీ దరిద్రుని ఎవడ బాగు చేయలేడో. మనం ప్రాణం ఉన్నప్పుడు ప్రియులరా దేవుని సన్నిధిలో నమ్మకంగా మొరపెట్టాలండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉంటున్నావా? కృతజ్ఞత లేదు. ఈ యోధా ఇస్కరియోతుకి పతనం అయిపోయాడండి. పొట్టబగి పేగులన్నీ బయటకు వచ్చి నశించిపోయినట్టుగా కనపడతా ఉన్నది. ప్రియులరా, నీవు నేను జాగ్రత్త. ఇకనైనా నీ కళ్ళు తీరు, ప్రభు కోసం బ్రతుకుదాం. కొంతకాలమేనండి మన సర్వీస్ అయిపోతా ఉన్నది. అనుకుంటున్నావా ఇంకా నేను జీవిస్తాను, ఇంకా నేను బ్రతుకుతాను, ఇంకా నేను ఏదో చేస్తాను అనుకుంటున్నావా? లేదు. రోగాల మీద రోగాలు, తెగుళ్ళ మీద తెగుళ్ళు, వ్యాధుల మీద వ్యాధులు సంభవిస్తున్నాయి. ఏ వ్యాధుని అంటుతో, ఏ రోగం నిన్ను పసిగట్టిద్దో, సంపి పడేసిద్దో తెలియదు. కానీ అప్పుడు దాకైనా ప్రభు కోసం నమ్మకంగా ఉందాం. ప్రభువా, కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నీ పాదాలు కొట్టుకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా, తప్పిపోయానయ్యా,
నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే ఆయన దొరుకుతాడండి. కృతజ్ఞత కలిగి జీవిస్తావా? సహోదరి, నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా నీ బ్రతుకును మార్చుకో. ఇప్పుడే చాలా దేవునికి అయిష్టంగా జీవించావు. ఇప్పటికే చాలా ఇష్టంగా జీవించావు. ఇకనైనా ఇష్టంగా జీవించు. ఆయనకి ఇష్టంగా జీవించు. ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉందాం. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. అంటున్నాడు కదా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. అలాగ చేయట యేసుక్రీస్తు ప్రభు మంచిది. ప్రతి విషయంలో కృతజ్ఞత. నీకు బట్టలు ఇచ్చాడా? కృతజ్ఞత చెల్లించమ్మా. భోజనం ఇచ్చాడా? నీ నోటి కిందకు వచ్చిందా? ప్రభువా నువ్వు ఇచ్చావు ప్రభువా, కృతజ్ఞత నాయన. ఉద్యోగం ఇచ్చాడా? కృతజ్ఞత చెప్పు. భర్తనిచ్చాడా? కృతజ్ఞత చెప్పు. భార్యనిచ్చాడా? పిల్లలు ఇచ్చాడా? కృతజ్ఞత చెప్పమ్మా. దేవుడు నిన్ను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో కొంచెం ఆయనకి ఏదైనా నీకు ఇచ్చాడా? కొంచెం తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చినట్టయితే ఆయన నిన్ను మర్చిపోడు. ఆయన మర్చిపోతున్నావు. ఏదన్నా వచ్చిందంటే నీ కళ్ళు నిన్ను కారకుండా జీవిస్తున్నావు. ఇకనైనా జీవితాన్ని మార్చుకో. ఇకనైనా బ్రతుకుని మార్చుకో. ప్రియులారా, ఏదో ఐశ్వర్య తన జీవితాన్ని ఏమండి నా ప్రభు దగ్గరే ఉన్నానని చెప్పి అనుకోలేదండి. తన జీవితాన్ని పతనం చేసుకొని చనిపోయాడండి. ఆ 12 సింహాసనాలు ఒక సింహాసనం లేకుండా పోయింది. ఆ సింహాసనం లేకుండా ఏర్పాటు చేసుకున్నాడండి. ప్రియులారా, నీవు నేను ప్రియులారా పరలోక రాజ్యానికి నన్ను వారసులుగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభుకు నమ్మకంగా ఉంటావా సహోదరుడా? సహోదరి, నీ జీవితాన్ని మార్చుకుంటావా? ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి మనం జీవిద్దాం. దేవునికి నమ్మకంగా ఉందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నాయనా, 2 గల దయ్యాలు పట్టిన వాడు ప్రభువా, దయ్యాలన్నీ వదిలిపోయిన తర్వాత కృతజ్ఞత కలిగి నా దిగపల్లంతా కూడా ప్రభువా నమ్మకంగా సాక్ష్యం చెప్పుకొని బ్రతికాడయ్యా. నాయన అదుగో తండ్రి, దావీదు ప్రభువా రాజు అయిన తర్వాత ప్రభువా కృతజ్ఞత కలిగి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, సమస్తాన్ని సన్నతించమని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దని ఎన్ని ఉపకారాలు చేసినాడు ప్రభువా. 10 మంది కుష్ఠరోగులు నాయన తండ్రి మీ దగ్గరకు వచ్చినప్పుడు 10 మంది బాగుపడ్డారు, 10 మంది శుద్ధులయ్యారు. ఒక్కడే తిరిగి వచ్చాడయ్యా. అందరు కూడా లోకం వచ్చిందయ్యా. లోకంలో జీవించి ఇష్టానుసారంగా బ్రతికారు ప్రభువా. ఒక్కడే సమరుడని చెప్పావు. అని నీ దగ్గరకు వచ్చాడు తండ్రి. కృతజ్ఞత కలిగి ఉన్నాడయ్యా. నీ దగ్గరే ఉన్న యాదాయస్కరదు ప్రభువా. కృతజ్ఞతలు లేకుండా నాయన డబ్బు కోసం అమ్ముడు పోయి నిన్నమ్మి డబ్బు కోసం ప్రభువా ఆ డబ్బుని ఏమైనా అనుభవించాడా నాయన? లేదు కదా దేవా. నీకు ఎంత శ్రమ తీసుకొచ్చి పెట్టాడు తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేమెన్నడూ కూడా ప్రభువా కృతజ్ఞత లేకుండా జీవించేవారికి ఉండనియ్యా. కృతజ్ఞత కలిగి జీవించవచ్చు. మీ సన్నిధి మాతో ఉంచి మీ కృపలో నన్ను మమ్మల్ని బలపరచమని ఈ వాక్యానికి ముద్ర వేసి నాలో మాలో ఫలించేటట్టుగా చేయండి. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.